అసెంబ్లీ సమావేశాలు తీవ్ర ఉద్రిక్తతకు అండ్ వాగ్వాదాన్ని చోటు చేసుకుంటుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అయితే ఆటోల్లోనే వచ్చారు. అందరి ఎమ్మెల్యేలు కూడా ఆటోల్లోనే ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీకి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే మాత్రం వివేకానంద పోలీసులతో ఒక అడుగు ముందుకు వేసి వాగ్వాదానికైతే దిగారు. సైఫాబాద్ ఏసీపీ సంజయ్ని యూజ్లెస్ ఫెలో అంటూ కూడా తిట్టారు. సో సహనం కోల్పోయి కారు అద్దంపై కర్రతో ఎమ్మెల్యే వివేకానంద దాడికి పాల్పడ్డారు. కొంత అగ్రెసివ్గా ప్రవర్తించే ప్రయత్నం కూడా చేసినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై పోలీసులు అండ్ ప్రభుత్వం రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ప్రస్తుతం అయితే ఉత్కంఠగా అయితే మారింది. ఎన్నికల కంటే ముందు ఓ టీవీ ఛానల్ కార్యక్రమంలో లైవ్లో బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్పై కేపీ వివేకానంద దాడి చేయడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కూడా క్రియేట్ చేసింది. చాలా ఆందోళనలు కూడా జరిగాయి. వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆయన మీద కేసులు కూడా నమోదైన పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు కూడా సేమ్ అలాగే విచక్షణ కోల్పోయి చాలామంది ఏం మాట్లాడుతున్నారు అనంటే వివేకానంద రౌడీ షీటర్ లాగా ఎగైన్ ప్రవర్తించారు. ఆ రోజు అదే చేశారు, దెన్ ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు అన్నటువంటి మాట చాలామంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఆటోల్లో వచ్చారు. అసెంబ్లీ బయట కొంత వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. సైఫాబాద్ ఏసీపీ సంజయ్ని అయితే యూజ్లెస్ ఫెలో అంటూ కూడా తిట్టారు. సో దీనిపై ఎట్లాంటి రియాక్షన్స్ రాబోతున్నాయి అండ్ దీనిపై ఏమైనా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందపై ఏమైనా చర్యలు ఉంటుందా, ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది చూడాల్సిందే. బట్ ఇది రెండో ఇన్సిడెంట్. వివేకానంద అగైన్ ఒక కాంట్రవర్సీ దాంట్లో చిక్కుకున్నారు అని చెప్పొచ్చు. ఇలా ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి ఇలా ప్రవర్తించడం ఏంటి అనేది ఆనాడు కూడా చాలామంది మాట్లాడారు. చాలా ఆందోళనలు జరిగాయి. బీజేపీ కూడా చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయింది. ద సేమ్ థింగ్ అగైన్ మళ్ళీ ఇదే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. మనం చూడొచ్చు స్పష్టంగా కారు అద్దంపై కర్రతో కొట్టడం మనం చూడొచ్చు అండ్ యూజ్లెస్ ఫెలో అంటూ తిట్టడం కూడా స్పష్టంగా మనం చూడొచ్చు ఆ విజువల్లో. నాకు తిట్టడం రాదు, నాకు తిట్టడం రాదు, నాకు తిట్టడం రాదు. సో ప్రజాప్రతినిధులు ప్రజలందరూ చూస్తూ ఉంటారు. సో ప్రజలు ఎన్నుకున్న నాయకులు చాలా డీసెంట్గా ఉండాలి అన్నటువంటి మాట అయితే సర్వత్రా వినిపిస్తోంది. అండ్ అన్ని పార్టీలకు అతీతంగా కూడా, ప్రభుత్వమే కాదు పార్టీలకు అతీతంగా కూడా ఈ ఇన్సిడెంట్ మీద మరి స్పందించే అవకాశం కనిపిస్తోంది. యాజ్ వెల్ యాజ్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద ఎవరైతే కారు పైన కర్రతో దాడి చేసే ప్రయత్నం చేశారో దానిపైన కూడా మరి ఆయన ఎట్లాంటి సమాధానం చెప్తాడు అనేది వి షుడ్ వెయిట్ అండ్ సీ.